ఈ రోజు మనం సైన్స్ మరియు ఆధ్యాత్మికత యొక్క ఆకర్షణీయమైన కూడలిలోకి ప్రవేశిస్తున్నాం. స్వామి వివేకానంద విశ్వోద్భవ ఆలోచనకు మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధాన్ని మనం అన్వేషిస్తున్నాము. ఇది సమయం, స్థలం మరియు స్పృహ ద్వారా ఆలోచింపజేసే ప్రయాణం అవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. 19వ శతాబ్దం చివరిలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో చాలా భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చిన ఇద్దరు విప్లవాత్మక ఆలోచనా పరులు విశ్వం గురించి మన అవగాహనను పునర్నిర్వచించే మేధో అన్వేషణలను ప్రారంభించారు. భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక నాయకుడు స్వామి వివేకానంద వేదాంత తత్వశాస్త్రం మరియు ఆధునిక శాస్త్రాల మధ్య అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు సాపేక్షత పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనస్థలం, సమయం మరియు శక్తి భావనను విప్లవాత్మకంగా మార్చారు. 1896లో న్యూయార్క్ నగరంలో జరిగిన ఒక విందులో వివేకానంద తన విశ్వశాస్త్ర దృక్పథాలను నికోలా టెస్లాకు వివరించాడని ఊహించుకోండి. ఈ ఆలోచనలకు ఆకర్షితుడైన టెస్లా తన శాస్త్రీయ ప్రయత్నాలతో సంభావ్య అతివ్యాప్తులను చూశాడు. టెస్లా గణిత శాస్త్ర రుజువును అందించలేకపోయినప్పటికీ పదార్థం మరియు శక్తి పరస్పరం మార్చుకోగలవని నిరూపించే అవకాశం అతన్ని ఆకర్షించింది. ఐన్స్టీన్ ఒక దశాబ్దం తర్వాత నిరూపించే భావన ఇది. వివేకానంద విశ్వభౌ శాస్త్రం ఆకాశ లేదా పదార్థం మరియు ప్రాణ లేదా శక్తి యొక్క వేదాంత భావనలలో పాతుకుపోయింది. ఈ రెండు ప్రాథమిక అంశాలు విశ్వానికి ఆధారం అవుతాయని, వివిధ రూపాల్లోకి రూపాంతరం చెందుతాయని మరియు వ్యక్తమవుతాయని ఆయన ప్రతిపాదించారు. ఈ ఆలోచన ఐన్స్టీన్ యొక్క ద్రవ్యరాశి శక్తి సమానత్వ సూత్రం ఈ ఎముకలో ఒక వింతైన సమాంతరాన్ని కనుగొంటుంది. ఇది ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చని మరియు దీనికి విరుద్ధంగా కూడా ఉంటుందని నిరూపిస్తుంది. వివేకానంద విశ్వం గురించి చక్రీయ ప్రక్రియల పరంగా మాట్లాడారు. సృష్టి, సమక్షణ మరియు రద్దు డోలనం చెందుతున్న విశ్వం యొక్క ఆధునిక శాస్త్రీయ భావనకు సమానంగా ఉంటుంది. ఈ సిద్ధాంతం విశ్వం అనంతమైన చక్రాల శ్రేణిలో విస్తరిస్తుంది మరియు కుదించబడుతుంది అని సూచిస్తుంది. ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతం మరియు విశ్వశాస్త్రంలో తదుపరి పరిణామాలు బిగ్ బ్యాంగ్ మరియు బిగ్ క్రంచ్ దృశ్యాల ద్వారా దీనిని ప్రతిధ్వనిస్తాయి. విశ్వం విస్తరణ మరియు సంకోచ చక్రాలకు లోనవుతుందని ప్రతిపాదించాయి. వివేకానంద మహత్ అనే విశ్వ మనస్సు యొక్క భావన ఆధునిక క్వాంటం భౌతిక శాస్త్రంతో ప్రతిధ్వనిస్తుంది. భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ బోమ్ యొక్క అంతర్లీన క్రమం యొక్క ఆలోచన స్పష్టమైన భౌతిక ప్రపంచాన్ని అంతర్లీనంగా మరియు నిర్వహించడానికి వాస్తవికత యొక్క లోతైన మరింత సూక్ష్మమైన పొర వివేకానంద మహత్కు సమాంతరంగా ఉంటుంది. రెండు భావనలు విశ్వాన్ని పరిపాలించే ప్రాథమిక పరస్పరం అనుసంధానించబడిన స్పృహ లేదా క్రమాన్ని సూచిస్తాయి. క్వాంటం మెకానిక్స్ లో పరిశీలకుడు ఒక వ్యవస్థ యొక్క స్థితిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ ఆలోచన స్పృహ మరియు పదార్థం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే వివేకానంద దృక్పథంతో సమానంగా ఉంటుంది. పరిశీలన చర్య ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది విశ్వం యొక్క శాస్త్రీయ నిర్ణయాత్మక దృక్పథాన్ని సవాలు చేస్తుంది మరియు మనస్సు మరియు పదార్థం మధ్య డైనమిక్ పరస్పర చర్యను అర్థం చేసుకోవడానికి మనల్ని దగ్గరగా తీసుకొస్తుంది. వివేకానందుడు సైన్స్ మరియు ఆధ్యాత్మికత విరుద్ధంగా లేవని, అవి ఒకే వాస్తవికత యొక్క విభిన్న వ్యక్తీకరణని చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. శాస్త్రీయ విచారణ మరియు ఆధ్యాత్మిక సాధన ఒకదానికొకటి పూరకంగా మరియు సుసంపన్నం చేయగలవని అతని రచనలు సూచిస్తున్నాయి. ఈ దృక్పథం విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి, అనుభవ ఆధారాలను అంతర్దృష్టితో అనుసంధానించడానికి సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఐన్స్టీన్ మరియు వివేకానంద ఇద్దరు సత్యం కోసం లోతైన అన్వేషణతో ముందుకు సాగుతున్నారు. ఐన్స్టీన్ భౌతిక విశ్వం యొక్క రహస్యాలను విప్పుటకు ప్రయత్నించగా, వివేకానంద స్పృహ మరియు ఉనికి యొక్క స్వభావాన్ని లోతుగా పరిశీలించాడు. వారి అతివ్యాప్తి చెందుతున్న ఆలోచనలు జ్ఞాన అన్వేషణ అతీతమైనదని మనకు గుర్తు చేస్తాయి. విశ్వంలో మన స్థానాన్ని అర్థం చేసుకునే లక్ష్యం స్వామి వివేకానంద మరియు క్రమశిక్షణ సరిహద్దుల మధ్య సమావేశం విశ్వంలో మన స్థానాన్ని అర్థం చేసుకునే ఉమ్మడి లక్ష్యంలో విభిన్న రంగాలను ఏకం చేయడం. 1896లో నికోలా టెస్లా ఐన్స్టీన్ ఆధ్యాత్మికత మరియు పాశ్చాత్య శాస్త్రాల మధ్య సంభాషణకు ఒక మనోహరమైన ఉదాహరణ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మార్గదర్శకుడు మరియు దార్శనిక ఆవిష్కర్త అయిన టెస్లా వేదాంత విశ్వోద్భవ శాస్త్రం యొక్క వివేకానంద వివరణలతో బాగా ఆకట్టుకున్నాడు. ఆకాశ మరియు ప్రాణాల గురించి వివేకానంద ఆలోచన పదార్థం మరియు శక్తి యొక్క స్వభావం గురించి టెస్లా యొక్క స్వంత శాస్త్రీయ అంతర్దృష్టితో ప్రతిధ్వనించింది. పదార్థం మరియు శక్తి పరస్పరం మార్చుకోగలవని గణిత శాస్త్రంలో తాను ప్రదర్శించగలనని టెస్లా నమ్మాడు. ఈ భావనను ఐన్స్టీన్ తరువాత తన ద్రవ్యరాశి శక్తి సమానత్వ సూత్రంతో నిరూపించాడు. టెస్లా తన ప్రయత్నంలో విజయం సాధించినప్పటికీ అతని వివేకానందుడితో జరిగిన సంభాషణ విభిన్న సంస్కృతులు మరియు మేధో సంప్రదాయాల మధ్య ఫలవంతమైన మార్పిడికి గల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. స్వామి వివేకానంద విశ్వోద్భవ శాస్త్రం ఆకాశ మరియు ప్రాణభావన చుట్టూ తిరుగుతుంది. ఆకాశాన్ని తరచుగా ఈథర్ లేదా అంతరిక్షమని అనువదిస్తారు. ఇది అన్ని పదార్థాలు ఏర్పడటానికి ఉపయోగించే ప్రాథమిక పదార్థం. మరోవైపు ప్రాణం అనేది ఆకాశాన్ని సక్రియం చేసే మరియు జీవం పోసే కీలక శక్తి లేదా శక్తి. వివేకానంద ప్రకారం ఈ రెండు సూత్రాలు అన్ని భౌతిక విషయాలకు పునాది. ఈ దృక్కోణంలో విశ్వం
ఈ రెండు సూత్రాల యొక్క అభివ్యక్తి నిరంతరం అభివృద్ధి చెందుతూ మరియు రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఆకాశం మరియు ప్రాణం ఒక డైనమిక్ ఇంటర్ప్లేలో ఉన్నాయి. శాశ్వత చక్రంలో రూపాలను సృష్టిస్తాయి మరియు కరిగిస్తాయి. సృష్టి మరియు విధ్వంసం యొక్క ఈ చక్రీయ ప్రక్రియ విశ్వం యొక్క పరిణామం గురించి ఆధునిక శాస్త్రీయ సిద్ధాంతాలను ప్రతిధ్వనిస్తుంది. ఉదాహరణకు బిగ్ బ్యాంగ్ మరియు విశ్వం యొక్క చివరి విధి, బిగ్ క్రంచ్, బిగ్ ఫ్రీజ్ లేదా బిగ్ RIP ద్వారా ఆయన వాస్తవికత యొక్క స్వభావంపై వివేకానంద అంతర్దృష్టులు ఆధునిక భౌతిక శాస్త్రంలో కొన్ని కీలక ఆలోచనలను ఊహించాయి. ఉదాహరణకు విశ్వం యొక్క చక్రీయ స్వభావం యొక్క ఈ భావన డోలనం చెందుతున్న విశ్వ సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తుంది. ఇది విశ్వం అంతులేని విస్తరణ మరియు సంకోచ చక్రాలకు లోనవుతుందని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ఇప్పటికీ ఊహాజనితమే అయినప్పటికీ విశ్వం శాశ్వతమైన డైనమిక్ ప్రక్రియగా వివేకానంద దృక్పథంతో సరిపెట్టుకుంటుంది. అంతేకాకుండా పదార్థం మరియు శక్తి పరస్పరం మార్చుకోగలవని వివేకానంద ఆలోచన ఐన్స్టీన్ యొక్క ద్రవ్యరాశి శక్తి సమానత సూత్రంలో స్పష్టమైన సమాంతరాన్ని కనుగొంటుంది. మనం గమనించిన దృగ్విషయాల వైవిధ్యం ఆకాశ మరియు ప్రాణాల ఐక్యత అయిన లేదా ద్రవ్యరాశి మరియు శక్తి యొక్క సమానత్వమైన ప్రాథమిక ఐక్యత ద్వారా ఆధారపడి ఉంటుందని ఇద్దరు ఆలోచనాపరులు సూచిస్తున్నారు. స్వామి వివేకానంద మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వేర్వేరు ప్రపంచాల నుండి వచ్చినప్పటికీ వాస్తవికత యొక్క స్వభావం గురించి లోతైన సత్యాలపై సమావేశమయ్యారు. వారి ఆలోచనలు విభిన్నంగా ఉన్నప్పటికీ సాంప్రదాయ నమూనాలకు మించి ఆలోచించడానికి మనల్ని సవాలు చేసే పరిపూరకరమైన అంతర్దృష్టులను అందిస్తాయి. వారి ఆలోచనల ఖండనను అన్వేషించడం ద్వారా విశ్వాన్ని దాని సంపూర్ణతలో దృశ్యమానంగా మరియు కనిపించకుండా అర్థం చేసుకోవడానికి మనం కొత్త మార్గాలను తెరుస్తాం. చూసినందుకు ధన్యవాదాలు మరియు ఎప్పటిలాగే ప్రశ్నలను అడుగుతూ ఉండండి, అన్వేషిస్తూ ఉండండి. తదుపరిసారి కలుద్దాం.